ఎవరమ్మా నువ్వు? జెండా ఆవిష్కరణ ఆపమంటున్నావు? అలా ఆపమనడం ఎంత తప్పో నీకు తెలుసా? అసలు నువ్వెవరు నన్ను ఆ మాట అడగడానికి? నా పర్మిషన్ లేకుండా నా కంపెనీకి వచ్చి నన్నెవరని అడుగుతున్నావు? మా స్టేట్ లీడర్ మేడం. ఎవరు పిలిచారు ఇతన్ని? మా నాయకుడిని మేమే పిలిచాం. ఎవరివిడా? పెద్దమ్మగారి మనవరాలు. పెద్దమ్మగారి మనవరాలా? మనవరాలు కాదు, మట్టిగడ్డ కాదు. అహంకారి, దురహంకారి, మాయలాడి, మోసగత్తె. ఏమ్మా, జాతీయ పండగైన జెండా వందనం జరిగే దగ్గరికి ఇలాగైనా రావడం? వాళ్ళని చూడండి, ఎంత పద్ధతిగా జాతీయత సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నారు. పగటి వేషం వేసుకొచ్చిందే కాక పెద్దావిడ్ని ఆపు అని అలా సంబోధిస్తున్నావు. సభ్యతా సంస్కారం లేదా? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏమయ్యా, జెండా వందనానికి రండని పిలిచింది ఇందుకేనా? స్వర్ణను పిలిచి ఆవిడతో జెండా ఎలా ఎగరవేయిస్తారు? నేను వీరిని పిలిచింది జెండా వందనానికి, జెండా ఆవిష్కరణ కాదు. అయినా చైర్మన్ గారు ఉండగా మీరెలా ఎగరేస్తారు? ఎలా ఎగరేద్దామనుకుంటున్నారు? కంపెనీ మొత్తం నాదయ్యాక ఇంకా ఆవిడ చైర్మన్ అండి. ఏంటి, కంపెనీ మీద? అమ్మమ్మ గారిని మోసం చేసి రాయించుకుంది. రాయించుకుంటే సొంతం అయిపోతుందా? పైచ్యం తలకెక్కి అలా అనుకోవటం దానికి అలవాటు. ఆస్తి నీదైనంత మాత్రాన చైర్మన్ పదవి నీదైపోదు. అది బోర్డు మెంబర్స్ డిసైడ్ చేయాలి. గడ్డి తినగానే అరగదే, నెమరేయాలని పశువులకు కూడా తెలుసు. కాగితం రాయగానే నీ సొంతమైపోదని నీకు తెలీదు. నువ్వు కాగితం అనుకుంటున్నావు మంగా, కానీ నేను వాటికి నోటరీ చేయించి రిజిస్ట్రేషన్ వాల్యూ చెల్లించి పవర్ కలిగించా. వాటి లెక్కలు తర్వాత చూద్దాం. అప్పుడు వాగుదు గాని నీ వాగుడు. అమ్మమ్మ గారు, ముందు జెండా వందనం కానివ్వండి. నేను చేయనివ్వను. ఇంకోసారి ఆ మాట అంటే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అసలు ఎవరండి మీరు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.